మన ఛానల్కి స్వాగతం. నేను మీ లవ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మీ ప్రేమ రహస్యాలు ఎలా ఉన్నాయి, మీ ప్రేమ జీవితం ఎలా ఉన్నాయి, మీ లవ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మీ రిలేషన్షిప్స్ రహస్య ప్రేమలు ఎలా ఉండబోతోంది అంటే ప్రేమలంటే చిన్నపిల్లలకే కాదండి, మరి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ప్రేమలు ఉంటాయి, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా. ఇప్పుడు అంతా మారిపోయింది ట్రెండ్. కాబట్టి ఈ రిలేషన్స్ అన్నీ ఎలా ఉంటాయో మనం చూద్దాం. 2025వ సంవత్సరంలో కొన్ని ఛాలెంజెస్ని మీరు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఈ మే తర్వాత జూపిటర్ ట్రాన్సిషన్ బట్టి హార్మోనీ వచ్చేస్తుంది మీ రిలేషన్స్లో. అలాగే మీరు చక్కటి రిజల్ట్స్ని మీరు అందుకుంటారు. ఇంతవరకు ప్రేమలో మీరు మోసపోయారు. ధనుసు రాశి వారు ఈజీగా ప్రేమలో పడిపోతారు. మిథున రాశి వారు, ధనుసు రాశి వారు వీళ్ళకు పోటీ పెడితే డేర్ అండ్ డాషింగ్గా మనకు ధనుసు రాశి నెంబర్ 1 వస్తుంది. కానీ వివేకం ఉండాలిగా. మరి ధనుసు రాశి వాళ్ళు కొన్ని గ్రహాల సంపుటీకరణ వల్ల, మరి శుక్రగ్రహం వల్ల ఆ కుజుడు దీన్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ క్యాటలిస్ట్ లాగా ఉత్ప్రేరకంగా మిమ్మల్ని ముందుకు జరిపేస్తుంటే మీరు శరీరాన్ని అర్పించేశారు, సర్వాన్ని అర్పించేశారు, మోసపోయామని డిప్రెషన్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈ 2025వ సంవత్సరంలో గురుడు మీకు కొత్త పార్ట్నర్ని తీసుకొస్తాడు. ఓ ట్రైన్ ప్రయాణంలోనో, ఓ బస్ ప్రయాణంలోనో, లేకపోతే ఏదో ఒక ప్రయాణంలో లవ్కే పాఠాలు చెప్పేవారుగా మీరు ట్రాన్స్ఫర్మ్ అయిపోతారు. ప్రేమకే పాఠాలు నేర్పిస్తారు మీరు. యూ విల్ బికమ్ లవ్ గురూస్. కాబట్టి కంపల్సరీ డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇదివరకు కాలంలో డిప్రెషన్స్కి వెళ్ళేవారు అనుకోండి, ఇప్పుడు డిప్రెషన్స్కి ఎవరు వెళ్తున్నారు? సో ఇటువంటి వాళ్ళు మరి సొల్లు కబుర్లు చక్కగా చెప్పుకుంటూ వాట్సాప్లు గంటలు చాటింగ్లు, ఫోన్లు గంటలు టాకింగ్లు, మరి ఇవన్నీ దీనికోసం అయినా మీకు వాట్సాప్లు సృష్టించింది. ఇంజనీర్లు 100 మంది, గూగుల్ కంపెనీ వాళ్ళు ఊరేసేసుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు బాధలు పడిపోతారు మేము ఎందుక సృష్టించామని. కాబట్టి నాయనా మీకు జాగ్రత్తగా కొత్త జీవితం, కొత్త శకం మీకు ప్రారంభం అవుతుంది. ధనుసు రాశి వాళ్ళు ప్రేమించండి. మీ అమ్మ మీ నాన్న ముందు కూర్చోపెట్టండి వాళ్ళని. మీ నాన్న డబ్బులు జేబులో నువ్వు కొట్టేసి, వాళ్ళమ్మ నాన్న డబ్బులు వాడి జేబులో కొట్టేసి, మంచి నీట్గా ట్రిమ్గా తయారైపోయి ఏ హోటల్లోనో కూర్చొని, రెస్టారెంట్లో కూర్చొని ఒకసారో 2 సార్లు పెడతాడు. పెద్ద మ్యారీడ్ ఉమెన్నే అనకాపల్లి నుంచి హోటల్కి, రెస్టారెంట్లకి కార్లో తీసుకెళ్లారని చెప్పి 2వసారే డమాల్ వాడు వదిలేసిపోయాడు ఒక 10 రోజులకే. ఇదేంటండి ఇలా అయిపోయిందంటే కొత్తవాడిని చూసుకోవడమే. కాబట్టి ఇలా వద్దమ్మా. ప్రేమ చాలా పవిత్రమైంది. ఆ ప్రేమలో ఒక్కసారి నువ్వు ఓడిపోయావా, నువ్వు చాలా మచ్చ ఉండిపోద్ది నీకు. కాబట్టి వై షుడ్ యు గో? సెలక్షన్ చేయడం చేత కదా నీకు? సెలక్షన్ చేసుకోవడం చేత కదా? మీ నాన్న సహకారం తీసుకోవా? మరి నువ్వు ప్రేమించినప్పుడు మీ అమ్మ సహకారం నువ్వు తీసుకోవా? మాస్టర్ల సహకారం నువ్వు తీసుకోవా? కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మ్యారీడ్ ఇండివిజువల్స్ వీళ్ళు కూడా ఆకర్షణలకు లోనైపోతున్నారు. చాలామంది ఉన్నారు. ఎవరు కూడా ఇందులో ఒక ఇదివరకు జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఏమనంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చేశారు, ఫ్యామిలీ రిలేషన్స్ లేచిపోవచ్చు అని చెప్తున్నారు. మ్యారీడ్ ఉమెన్ లేచిపోతున్నారంట, వెళ్ళిపోయారు. పిల్లల తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మ వాడు వదిలేస్తాడమ్మా నీ మొగుడిని, పాపం నువ్వు ఇచ్చేస్తావంటే మళ్ళీ తిరిగి 6 నెలలకు అక్కడ వాళ్ళని వదిలేసి వచ్చేసాడు. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకుని ఆ పెళ్ళం వచ్చేసింది. ఎంతోమంది ఉన్నారు. అదే మొగుడు పాపం వాడు కాపురం చేసుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు. కల్చర్డ్గా, డిగ్నిఫైడ్గా ఉంటూ చదువుకున్న ముసుగులో ఉండి ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్నటువంటి ముసుగులో కల్చర్డ్ అంటూ మరి పేదవాళ్ళల్లో లేనటువంటిది మరి ధనవంతుల్లో కూడా నేను చూశాను. లేచెలిపోయావు నీ బాస్తో, లేచెలిపోయావు నీ ఫ్రెండ్స్తో, గుట్టిగా నీ మొగుడు తెచ్చుకున్నాడు. నీ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు. ఇదా అమ్మ ప్రేమంటే? నీ పిల్లల్ని చూసుకోకుండా ఎదురింటోళ్ళకి తెలియదు, పక్కింటోళ్ళకి తెలియదు అనుకుంటున్నావు. వాళ్ళంతా చెప్పుకుంటుంటే మనం విని నవ్వుకుంటాం. ఇది సమాజం. కాబట్టి ఎవరైతే ప్రేమలో పడుతున్నారో కెరీర్కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ అమ్మ మీ నాన్నకి చెప్పండి, వాడిని లాక్కురండి, వాడిని రమ్మనండి, రాడు వాడు. ఇప్పుడు ప్రేమ ఏమండి మిమ్మల్ని కలవాలని ఉందండి అని ఒక ఆడపిల్ల పిలిస్తే వస్తాడు. ఏమండి మా డాడీ కూడా వస్తున్నాడంటే వాడు రాడు. వాడు ఉన్నత అధికారులే, మళ్ళా పెద్ద వ్యాపారస్తులే, మళ్ళా పొలిటికల్ లీడర్సే బుక్ అయిపోయారు.
ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళు ఏమండి మీకు నూడుకాల్లో మేము చూడాలని ఉందండి అంటే వీళ్ళు రెచ్చిపోయి నూడుకాల్లో మాట్లాడితే అవి తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ పోస్టింగ్లు తలెక్కడ పెట్టుకుంటారు పాపం వాళ్ళు పిల్లలకి తప్పదు కాబట్టి ఆ దివ్యమాతలు పిల్లలు వాళ్ళతో కంటిన్యూ అవుతున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, జాగ్రత్త. మరి శుభమస్తు.